అలాగా మీరందరూ కూడా చక్కగా భగవద్గీత నేర్చుకోవాలి. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. నాకు ఈ వయసులో రావడం చాలా కష్టం. అందుకని అయినా సరే నేను ఆ భగవద్గీత మొత్తం నేర్చుకుని స్వామీజీ దగ్గర నేను అప్పచెప్పాను. వాళ్ళు ఏది అడిగితే అది నేను చెప్పాను. శ్రద్ధ ఉండాలి, ప్రతి దానికి కూడా పిల్లలందరికీ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లభతే జ్ఞానం. శ్రద్ధ ప్రతి దాంట్లో ఆటల్లో శ్రద్ధ ఉండాలి, పాటల్లో శ్రద్ధ ఉండాలి, చదువులో శ్రద్ధ ఉండాలి, ప్రతి పనిలో శ్రద్ధ ఉండాలి. హోంవర్క్ చేసుకునేటప్పుడు కూడా శ్రద్ధగా చూసుకోవాలి. పిల్లలు టీచర్ దగ్గర కూడా శ్రద్ధగా ఉండాలి. అందుకని మీకు భగవద్గీత శ్రద్ధ నేర్పుతుంది. నిజాయితీగా ఉండాలి. ఒకసారి కృష్ణుడు వెన్నపోత తినేసాడు. వాళ్ళ అమ్మకి కోపడింది, ఎందుకు ఇలా తిన్నాను కొంచెం, నేను నిజాయితీగా నాకు వెన్నపోత అంటే ఇష్టం అమ్మా, నేను తినేస్తానని చెప్పాడు. అలాగే నిజాయితీ నేర్పుతుంది, ధైర్యం నేర్పుతుంది. అన్నీ కూడా ఈ భగవద్గీత నేర్చుకునే వాళ్ళకి అన్నీ నేర్పుతాయి. నాకు ఈనాడు సహకరించారు నా భర్త చదువు, ఆయనకి ధన్యవాదాలు. అతను చాలా మంచివాడు. దగ్గర మాకు తెలుసు చాలా కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఈ స్కూల్ని అభివృద్ధి చేసి భగవద్గీత అందరూ తప్పకుండా నేర్పండి. పిల్లలకి చాలా శ్రద్ధగా ఉంటుంది, ఎంతో జ్ఞాపకం ఉంటుంది ఈ వయసులో పిల్లలు. అలా నేర్చుకుంటే Come on, Aryan. Aryan, come on. समायुक्तः पचाम्यन्नं चतुर्विधं अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नं ఈ శ్లోకం రోజు అన్నం తినే ముందు చెప్పుకుని అన్నం ఇలా కళ్ళగలుగుని నోట్లో పెట్టుకోవాలి. చూస్తారా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని స్వరూపంగా మారిపోతాడు. మన కడుపులో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడడం చెప్పారు. ఎంత ఉంది అతనికి ఊహ అంతా భగవద్గీత గురించి, దాని గురించి ఊహపడింది. కాబట్టి మీకు అందరికీ చక్కటి అభిప్రాయం తీసుకొచ్చి ఇక్కడ మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే నా ధన్యవాదాలు. తర్వాత ఇంకా ఏం చేసుకోవాలండి, మీరు టీచర్లు కూడా కృష్ణుడు బొమ్మ గీయమండం, భగవద్గీత శ్లోకం చెప్పడం, అలాంటివన్నీ పిల్లలకి నేర్పించుకోవాలి. మనం ఇవన్నీ చూడండి, అర్థమవుతుందా? జాగ్రత్తగా ఒక శ్లోకం రోజు చదవడం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకున్న వాళ్ళకి రాత మారిపోతుంది.